హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ కృష్ణ, ఫిట్నెస్ ట్రైనర్. సో వాట్ ఈస్ ద ఫిట్నెస్లో ఈరోజు మన టాపిక్ వచ్చి కార్డియోవాస్కులర్ ఎండూరెన్స్. కార్డియోవాస్కులర్ ఎండూరెన్స్ అనేది చాలా పెద్ద టాపిక్, బట్ షార్ట్ అండ్ సింపుల్గా చెప్తా. కార్డియోవాస్కులర్ ఎండూరెన్స్ అంటే నేమ్లోనే ఉంది. సో కార్డియో అంటే హార్ట్, సో వాస్కులర్ అంటే వెయిన్స్. బాడీలో కొన్ని థౌజండ్ నుంచి ల్యాక్స్ ఆఫ్ సెల్స్ బర్న్ అండ్ బోర్న్ అవుతుంటాయి. సో సెల్స్కి కావాల్సిన ఆక్సిజన్ ఏదైతే ఉందో లంగ్స్ త్రూ ఆక్సిజన్ తీసుకొని బ్లడ్ సెల్స్లో కలిసి హార్ట్ త్రూ వెయిన్స్ హోల్ బాడీ సప్లై చేస్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం వర్కౌట్ ఎప్పుడైతే చేస్తామో మజిల్స్లో బ్లడ్ ఫ్లో పెరిగి హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. హార్ట్ రేట్ అనేది 2 స్టేజెస్, ఒకటి రెస్టింగ్ హార్ట్ రేట్, ఇంకోటి రికవరీ హార్ట్ రేట్. సో మైండ్ అండ్ బాడీ ఎప్పుడైతే కూల్గా ఉంటుందో అది రెస్టింగ్ హార్ట్ రేటు. సో ఇది 16 నుంచి 120 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి రికవరీ హార్ట్ రేట్. సో మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు హార్ట్ బీట్ అయితే పెరుగుతుంది. సో అది 30 బీట్స్ పర్ మినిట్ అయితే డౌన్ కావాలి. సో లంగ్స్ అండ్ హార్ట్ హెల్తీగా ఉండాలంటే సో మంచి క్వాలిటీ డైట్ తీసుకోండి. సో రెగ్యులర్గా వర్కౌట్ చేయండి. సో లంగ్స్ అండ్ హార్ట్కి వర్కౌట్ ఎగ్జాంపుల్ ఎటువంటి అంటే సో జంపింగ్స్, వాకింగ్, రన్నింగ్ లాంటివి చేయండి. సో హెల్తీగా ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.